నమస్తే. వెల్కమ్ టు వి5 న్యూస్. ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ నిజంగా చెప్పాలంటే ఒక మొద్దు నిద్రలో ఉంది అని అనుకోవచ్చు. ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళతో విచ్చలవిడిగా కార్పొరేట్ స్కూళ్ళు నడుపుతూ అక్కడ పిల్లల పేరెంట్స్ తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ఎందుకనంటే ప్రభుత్వ స్కూళ్ళని మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళల్లో పుస్తకాలని అమ్ముతూ అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ అకాడమిక్ ఇయర్ ఇంకా పూర్తి కానే లేదు. ఎగ్జామ్స్ నడుస్తున్న ఈ తరుణంలోనే ఎక్కడ చూడు ముందుగానే అడ్మిషన్లు అని ఊదరగొడుతూ కార్పొరేట్ స్కూళ్ళు చేస్తున్న ఈ పరిస్థితులపైన ఓవరాల్గా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు ఈరియా నాయక్ హయత్ నగర్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కార్పొరేట్ స్కూళ్ళ పైన కానీ ఓవరాల్గా తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. బాగున్నారా సార్? చెప్పండి సార్, ఓవరాల్ గా మీరు చూస్తున్నారు రెగ్యులర్ గా కంప్లైంట్స్ వస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి. ఎక్కడ చూడు పుస్తకాలు అమ్ముతూ అడ్మిషన్లు అంటూ రోజు క్యాంపెయినింగ్ చేస్తూ పేరెంట్స్ ని ఒత్తిడిలకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనిపైన మీ దృష్టికి వచ్చిందా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మా దృష్టికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఈసారి గినక వచ్చింది. పుస్తకాలు వాళ్ళు గినంగా అమ్మేటటువంటిది అవి జూన్ నుండి మేము గినంగా ఇప్పుడు ఏదైతే అమ్ముతున్నారో వాటిపైన గినంగా మేము చర్యలు తీసుకుంటాము. అంటే నా మాత్రంగానే ఎందుకు చెప్పాలంటే వాళ్ళు ఏదో పక్కన అమ్ముతూ ఉంటారు, మేము అమ్మలే స్కూల్లో అన్నట్టు బయట ఏదో పెట్టుకుంటారు. అటువంటిది ఆ స్కూల్ పేరు ఉంటే గినంగానే వాటిపైన మనం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అడ్వాన్స్గా పుస్తకాలు అమ్మడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా రోజు రెగ్యులర్ గా చూస్తున్నాము ఎగ్జామ్స్ కంప్లీట్ కాకముందుకే ఈ నెక్స్ట్ అకాడమీ ఇయర్కి సంబంధించి అడ్మిషన్లు కొల్లగొడుతున్నారు. ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్లు అంటూ హంగామా చేస్తున్నారు. దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎలాంటి కార్యాచరణ ఉంది మీ దగ్గర? ఇటువంటి అడ్మిషన్లు మేము తీసుకోవద్దు అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళు వినగా రికార్డులో మాకు చూపిస్తలేరు ఏమని అడ్మిషన్ ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు, కానీ రికార్డులో మాత్రము మేము తీసుకోలేము అనేటటువంటిది వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. అయినను వాటికి ఏం చేస్తామంటే మేము తీసుకున్నటువంటి మన నోటీస్కి వస్తే వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. అంటే గత ఒక 20 ఏళ్లుగా మేము చూస్తున్నాము ఎంఈఓ ఈరియా నాయక్ 20 ఏళ్లుగా హయత్ నగర్ మండల పరిధిలో ఉంటున్నారు. అంటే ఏంటి అసలు విద్యా వ్యవస్థలో ఎందుకు ఇంత కుంటుపడింది? మీకు స్థానచలన బదిలీ అలాంటివి ఎందుకు లేకుండా పోయాయి? గతంలో ఏపీపీఎస్సీలో ఉన్నప్పుడు మాత్రమే పోస్టింగ్ ఉంది, ఇంతవరకు ఎలాంటిది లేకపోవడం గల కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు 2005లో మనకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ తర్వాత ఏమైందంటే 98లో పంచాయతీరాజ్ అండ్ గవర్నమెంట్ టీచర్స్ అనేటటువంటి 2 ఉండి ఇది ప్రమోషన్లో మా ఛానల్ లేక ఆ ఛానల్ అనేటటువంటి దాంట్లో మాది కొంత సర్వీస్ రూల్స్ కోర్టు కేసులో పడేసి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. దాని మూలంగా ఇప్పుడు వాళ్ళకు లేక పంచాయతీరాజ్ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చారు. దాదాపు మాకు 20 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి మేము ఇక్కడనే ఉన్నాము అనేటటువంటిది తెలియదు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యా వ్యవస్థ పైన బలోపేతం చేయడానికి ఉండేటటువంటి దాంట్లో ఇది చేయాలి. ఇంకా విద్యా వ్యవస్థ పైన ఉండేటటువంటి అధికారాలు కొన్ని తగ్గించారు. ఇప్పుడు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు, ప్రధాన ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ బాధ్యత లేకుంటే బిల్స్ చేయడము, ఆ టీచర్ల అజమాసి అనేటటువంటిది ఆయా కాంప్లెక్స్లలో చేసి కొద్ది తగ్గినాయని తెలియజేస్తారు. మీరు గత 20 ఏళ్ళుగా ఇక్కడ సర్వీస్ ఇస్తున్నారు. ప్రధానంగా మీ పరిధిలో ఒక 150 స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఓవరాల్గా ఒక 150 విద్యాలయాలు మీ పరిధిలో ఉన్నాయి. ప్రధానంగా గవర్నమెంట్కి సంబంధించి ఒక తక్కువ ఉన్నాయి ఇక్కడ హయత్ నగర్ మండలంలో. మీరు గుర్తించిన ఈ 20 ఏళ్లలో ఎంతో ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మీరు ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ప్రధానంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు అనేటటువంటివి ఉన్నాయి. ప్రభుత్వాలు అనేటటువంటి గ్రాంట్స్ లేక అనేటటువంటివి లేక ప్రభుత్వ పాఠశాలలో అందులో ఉండేటటువంటి ఉద్యోగులు కానివ్వండి, వాటిపైన సరి అయినటువంటి నియంత్రణ లేక సరి అయినటువంటి మనకు పర్యవేక్షణ ఉండేటటువంటి అన్ని మండలాలకు ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. అయినను ఒకేసారి మేము ఒక 10-20 ఏళ్ళు ఒక దగ్గర చేయడం మూలంగా మేము అసలు టీసీఎల్కి మాత్రము అంత లాంగ్ పీరియడ్ ఉండరాదనేటటువంటి మా అభిప్రాయం. అంటే ఇక్కడ ప్రజల్లో కానీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో కానీ ఎంఈఓ అనే పోస్టు ఒక అలంకరణ పాత్రగా మిగిలిపోయింది, నామమాత్రంగా మిగిలిపోయింది. తన పరిధిలో ఎలాంటి పవర్స్ లేవు, ఏం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకుంటలేవు.
నిన్న ఈ మధ్య భాష్యం స్కూల్లో సిబిఎస్ఈ పర్మిషన్ లేకున్నా కూడా ఒక ఎంఈఓ కంప్లైంట్ వెళ్ళినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. అదే వాటిని సిబిఎస్ఈ పర్మిషన్ ఉంది దానిపైన, సిబిఎస్ఈ లేదనేటటువంటి వారు చూశారు. నేను తెప్పించుకున్నాన్ని తెప్పించుకొని చూస్తే హాల్ టికెట్ వచ్చాయి, ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. అది 2001లోనే చేశారు కాబట్టి వాళ్ళకు ఉన్నది, వాళ్ళకు అన్నీ తెప్పించి నేను లేదు సార్, భాషం స్కూల్ కంప్లైంట్స్ మా దగ్గర ఉన్నాయి. అంటే డైరెక్ట్ స్వయంగా అడ్మిషన్ టైంలో 30% మాత్రమే మా బాధ్యత, మిగతా 70% తల్లిదండ్రులే, 30% మాత్రమే ఎడ్యుకేషన్ అని స్వయంగా చెప్తున్న రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. దీనిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా భాషం స్కూల్ పైన? భాషం స్కూల్ అన్ని స్కూల్లో దాదాపు మన దగ్గర పిల్లలను పంపించేటప్పుడు అన్ఎడ్యుకేటెడ్ లేకుంటే కొద్దిగా లేని వాళ్ళే పంపిస్తారు కాబట్టి మనము వాళ్ళను చెప్పాలి. మేము గినక ఆ విధంగా వాళ్ళను ఇది చేస్తాము. తల్లిదండ్రుల బాధ్యత అనేటటువంటి చాలా తక్కువ. మన దగ్గర దాదాపు 8 గంటల నుండి సాయంత్రము వరకు ఉంటారు వాళ్ళు, కాబట్టి మనమే నేర్పాలి. వాళ్ళకు రానటువంటివి ఏమి ఉండాలి. తల్లిదండ్రులకు వస్తే మన దగ్గర పంపించడానికి వాళ్ళు ఎందుకు సుముఖంగా ఉంటారు. ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పటి వరకు ప్రతి స్కూల్లో ఒక ఫైర్ సేఫ్టీ ఉండదు, ఒక ప్లే గ్రౌండ్ ఉండదు. మీ అనుభవంలో ఎన్నో చూసుంటారు. ఇప్పటి వరకు మీరు కఠిన నిర్ణయాలు తీసుకున్న ఏమన్నా చెప్పగలరా? ఈ మండలంలో ఇప్పటి వరకు ఒక ప్లే గ్రౌండ్ లేని స్కూల్ పైన కానీ, ఫైర్ సేఫ్టీ లేని స్కూల్ పైన కానీ, వెహికల్స్ కూడా వాటి ఎక్స్పైర్ అయిపోయిన వెహికల్స్ని ఇంకా వాడుతున్నారు. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కానీ ఓవరాల్గా ఇప్పటివరకు నోటీసులు ఏ స్కూల్ కన్నా ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు పుస్తకాల స్కూళ్ళల్లో డ్రెస్సులు అమ్మడం కానీ, అధిక రేట్లు పెట్టి వసూలు చేయడం కానీ, వీటిపైన ఇప్పటివరకు మీరు నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకున్న స్కూల్ పేరు చెప్పండి సార్. మేము ఆల్రెడీ భాష్యం స్కూళ్ళు, తర్వాత ఇటువంటి కార్పొరేట్ స్కూళ్ళు, రవీంద్ర భారతి ఇటువంటివి నోటీసెస్ ఇచ్చాము. ఈ అధిక రేటు అమ్మేటటువంటి వాటిపైన కనుక మేము చర్యలు తీసుకుంటాము. అవి దాదాపు అమ్ముతూ ఉన్నారు. అటువంటి వాటి కనుక మనం అందుబాటు ధరలో ఉండేటటువంటి విధంగా ఇది చేస్తాము. ఫైనల్గా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అవ్వడానికి, అడ్మిషన్లు ఎక్కువ అవ్వడానికి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారో, ఎలాంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారు నెక్స్ట్ అకాడమిక్ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి? ఈ ప్రభుత్వ పాఠశాలల్లో గినక సిబిఎస్ఈ సిలబస్లో మనకు ఉంది. అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో గినక కొనసాగుతున్నాయి స్కూల్స్. కాబట్టి మేము అన్ని పాఠశాలల్లో ఏ విద్యార్థి వచ్చినా నా దగ్గర దాదాపు వచ్చే వాళ్ళు జర ఫీజు కట్టుకోలేము అనేటటువంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చేరితే మీకు యూనిఫామ్స్, పుస్తకాలు, దాంతోపాటు మన కావలసినటువంటి మధ్యాహ్న భోజనం కానివ్వండి, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. కాబట్టి వారికి నేను సజెస్ట్ చేసేటటువంటిది ప్రభుత్వ పాఠశాలలో సజెస్ట్ చేస్తాను. ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నుండి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి, ప్రారంభమయ్యే అకాడమిక్ ఇయర్కు మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి? ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటివరకు విద్యాశాఖ నుండి వచ్చాయా? ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం మూలంగా మనకు ఇంకా రాలేదు. ఇంకను ఫీజు నియంత్రణ పైన కనుక ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు పార్లమెంట్లో సెషన్లో పెట్టేసి ఫీజు నియంత్రణ కింద ప్రైవేట్ స్కూళ్ళ పైన ఇది చేసేటటువంటి, ప్రభుత్వ పాఠశాలలో కింద ఒక అటెండెంట్ అనేటటువంటిది లేక ఒక ఆయాను పెట్టడం కింద జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగేటటువంటి ప్రపోజల్లో ఉంది. ఇప్పుడు మన ఊరు మన బడి అని, లేక అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేటటువంటి ఉంది. మనకు గ్రాంట్స్ వస్తున్నాయి ప్రభుత్వం నుండి. ఇటువంటివి మన కమ్యూనిటీ లోపలనే ఉండేటటువంటి వాళ్ళ తల్లిదండ్రులతోటే కమిటీలు వేసి అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఫైనల్గా సార్, మీ మండల ఎడ్యుకేషన్ ఈ ఆఫీసర్లో మీరు ఒక ఎంఈఓగా ఉన్నారు, మీకు ఆపోజిట్లో ఒక ఆపరేటర్ మాత్రమే ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంది. ఒక ఆపరేటర్తో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇంత పెద్ద హైత్ నగర్ మండలంలోని స్కూల్స్ డేటా కానీ ఓవరాల్గా ఎలా సాధ్యం ఇది? ఇది మా దగ్గర సిఆర్పి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అని ఒకరు ఉంటారు, తర్వాత కంప్యూటర్ ఆపరేటరు, ఎంఈఓ, ముగ్గురు అని. అంటే ఇప్పుడు డాటా సిఆర్పిలు అక్కడ నుండి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వాళ్ళు అక్కడ నుండి డాటా తెచ్చిస్తే మన దగ్గర డాటా ఆపరేటరు ఆయన ఇది చేస్తుంటారు. ఇక్కడ దాన్ని మానిటరింగ్ చేయడానికి మనం ఉంటాం. ఈ ముగ్గురుతోటే నడుస్తూ ఉంది ఈ వ్యవస్థ. కానీ ప్రస్తుతం ఆఫీస్లో ఇద్దరే ఉన్నారు ఓవరాల్గా గత కొన్ని రోజులుగా చూస్తున్నట్లయితే. ఇది క్లస్టర్ అనేటటువంటి క్లస్టర్లోనే ఉంటారు. క్లస్టర్ అంటే హైత్ నగర్ హై స్కూల్లో క్లస్టర్ ఉంది. ఆ క్లస్టర్లో ఉండి తమ పరిధిలో ఉండేటటువంటి పాఠశాలలు, విద్యార్థులకు కానివ్వండి, డైస్కు అటువంటి వాటిని వాళ్ళు అక్కడ చూసుకుంటారు. మేము మాత్రం ఇక్కడ డాటా ఎంట్రీ చేసేటానికి ఒక కంప్యూటర్ ఆపరేటరు ప్లస్ నేను. ఫైనల్గా ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా
కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్కి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు? మేము ఫీజులను నియంత్రించడానికి ఫీజులు ఏ విధంగా ఉంటుందో అటువంటివి గవర్నమెంట్ నుండి వస్తుంది, అది టైం టు టైం చేస్తుంటాము. ఈ యొక్క లాభాపేక్ష లేకుండా ఉండేటటువంటి విధంగా మేము విద్యార్థులకు అందుబాటులో ఉండేటటువంటి ఫీజు నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇదండి మొత్తానికైతే హయత్ నగర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ఈరియా నాయక్ తెలుపుతున్నది. మొత్తానికైతే ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలో కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ల పైన ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. కఠిన చర్యలు ఏదైతే మా దృష్టికి వచ్చిన ప్రతి ఏ స్కూల్ అయినా అత్యధిక ఫీజులు వసూలు చేసినా, పుస్తకాలు అమ్మినా, డ్రెస్సులు అమ్మినా, అలాంటి ఏదైనా ఆధారాలు ఉన్నట్టే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ భరత్తో శేఖర్, హయత్ నగర్ ఎంఈఓ ఆఫీస్ నుండి.